హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ గురించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. నేను బిఫోర్ వీడియోస్లో ఏపీపీఎస్సీ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, వాటి యొక్క ఎగ్జిక్యూటివ్ పోస్టులు కానీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కానీ వాటి యొక్క జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అనేవి మనం లాస్ట్ ఒక 10 days నుండి బిఫోర్ వీడియోస్లో మున్సిపల్ కమిషనర్ అవ్వచ్చు, డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, సబ్ రిజిస్టర్ కావచ్చు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, ఏఎస్ఓ, సీనియర్ ఆడిటర్, ఇలా 1 by 1 అలా పోస్టుల గురించి జాబ్ ప్రొఫైల్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలియజేస్తున్నాం. అయితే చాలామంది కామెంట్ సెక్షన్లో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటన్నిటికీ ఈరోజు మనం 1 by 1 ఆన్సర్ చెప్తాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నోటిఫికేషన్ రద్దు అవుతుందా లేదా అనేది ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నారనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటే, రీసెంట్గా మనకి కోర్టు కేసు అనేది ఇష్యూస్ అనేది బయటకు వచ్చింది. అయితే ఆ కోర్టు కేసు ఎప్పుడు వేశారు ఏంటనేది క్లియర్గా చెప్తాను. ఈ కోర్టు కేసు అనేది ఈ ఏపీఎస్సీ గ్రూప్ 2 రాస్టర్ పాయింట్స్ గురించి వీళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే నోటిఫికేషన్ రద్దు అవుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే నోటిఫికేషన్ రద్దు అయ్యే ఛాన్స్ అయితే లేదు. 100కి 99% అనేది నోటిఫికేషన్ అనేది రద్దు అవ్వదు. ఎందుకు అంటే ఆల్రెడీ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా అన్నీ పర్ఫెక్ట్గా జరిగాయి. మీకు నోటిఫికేషన్ ఎప్పుడు రద్దు అవుతుంది? మీకు మాల్ ప్రాక్టీస్కి పాల్గొన్నప్పుడు కానీ, లేకపోతే పేపర్స్ అనేవి బయటకు వచ్చడం కానీ, ఎలాంటి సందర్భాల్లోనే మనకి ఏమవుతుంది అంటే నోటిఫికేషన్ రద్దు అవుతుంది. ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా నోటిఫికేషన్ అనేది ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 92,250 మందిని మెయిన్స్ ఎగ్జామ్కి సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి నోటిఫికేషన్ రద్దు అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, కోర్టులో కేసు ఏమైంది? ఇక్కడ మీకు కోర్టులో ఈ కేసు ఎప్పుడు నమోదైంది, కోర్టు యొక్క ఆ కేసు డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు కోర్టు కేసు 4633/2024 అనే ఇది కోర్టు కేసు నెంబర్ అండి. మీకు క్లియర్గా ఇక్కడ నేను రాస్తాను. ఇన్ కేసు ఎవరైనా మీకు చెక్ చేసుకోవాలన్నా చెక్ చేసుకోవచ్చు. 4633/2024 ఇది ఎప్పుడు కేసు నమోదైందంటే ఫిబ్రవరి 20, 2024న ఈ కేసు అనేది మనకి నమోదైంది. అయితే లాస్ట్ ఒక 10 daysలో దీనికి ఫస్ట్ హీరింగ్ కూడా జరిగింది, మళ్ళీ సెకండ్ హీరింగ్ కూడా ఉంది. కాబట్టి కోర్టులో కేసు అనేది నెక్స్ట్ హీరింగ్ కోసం వెయిటింగ్. ఓకేనా, కోర్టు కేసు అప్డేట్ ఇది. కాబట్టి కోర్టులో కేసు ఉంది కదా, కోర్టులో కేసు ఉంది, ఈ నోటిఫికేషన్ రద్దు అవుతుందని ఎవరు కూడాను ఊహించొద్దు. ఎందుకు అంటే ఆల్రెడీ చాలా పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. కాబట్టి కోర్టులో అన్ని ప్రాసెస్ అంతా జరుగుతుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎవరు కూడాను ఈ కోర్టుల కేసు కానీ, ఈ పోస్ట్ పోన్ అవుతుంది కానీ ఎవరు కూడా మీరు ఆలోచించవద్దు. మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా లేదని అడుగుతున్నారు. మెయిన్స్ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అవ్వదు. మెయిన్స్ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అవుతుందా లేదని అయితే ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఎలక్షన్స్. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ అనేవి May 13న జరుగుతాయి. June 4న రిజల్ట్ వస్తుంది. June 4న రిజల్ట్ వచ్చినప్పుడు ఏదైనా కొత్త గవర్నమెంట్ ఫామ్ అయితే, ఆ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయితే ఏమవుతుందంటే మనకి కొత్త ఆఫీసర్స్ అవన్నీ ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందువలన మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా అని చాలామంది అడుగుతున్నారు. అయితే మీరు మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వదు అనే విధంగా చదవండి. ఎందుకు అంటే ఇన్ కేస్ అదే టైంకి మీరు July 28 అనేది ఎగ్జామ్ డేట్ ఇవ్వడం జరిగింది. ఆ July 28న ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మీరు లాస్ అవుతారు. మెయిన్స్ ఎగ్జామ్ అనేది July 28నే ఉందని అనే విధంగా చదవండి. ఇన్ కేసు మీకు పోస్ట్ పోన్ అయింది అనుకోండి, అది ఇదే గవర్నమెంట్ వస్తే మ్యాక్సిమం 1 monthలో పోస్ట్ పోన్ అయితే 1 month ఎలా అవుతుంది. లేకపోయినా ఇదే గవర్నమెంట్ వచ్చింది అనుకో పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఇదే గవర్నమెంట్ కంటిన్యూ చేయొచ్చు. ఇన్ కేస్ కొత్త గవర్నమెంట్ వస్తే మీకు మేబీ ఛాన్సెస్ ఉంటాయి. అది 100% కాదు, మేబీ ఛాన్సెస్. కాబట్టి ఎవరు కూడాను ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అవుతుంది అని మీరు మైండ్లో తీసేయండి. ఇది పోస్ట్ పోన్ అవ్వదు, July 28నే మీ ఎగ్జామ్ అని మీరు మైండ్లో పెట్టుకొని మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఇన్ కేసు మీకు పోస్ట్ పోన్ అయితే మీకు ఎక్స్ట్రా టైం దొరుకుతుంది, మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ టైం అనేది చాలా యూజ్. ఎందుకు అంటే
రీసెంట్గా చూసినట్లయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సీరియస్ యాస్పిరెంట్లు అనే వాళ్ళు పెరిగారు. ఎందుకు అంటే గ్రూప్ 1 వాళ్ళు, అదేవిధంగా మనకి యూపీఎస్సీ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడాను యూపీఎస్లో కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు, యూపీఎస్లో మంచి ర్యాంక్ రాని వాళ్ళు అందరూ కూడా ఏంటంటే ముందు ఏదో ఒక జాబ్ చేద్దాం, తర్వాత ఏదో ఒక వీలుంటే నెక్స్ట్ టైం మనం ఏదైనా చూసుకుందాం అనే విధంగా చాలామంది సీరియస్గా గ్రూప్ 2 మీద చాలామంది సీరియస్ ఆస్పిరెంట్లు పెరిగారు, సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. ఈ 92,500 మందిలో ఖచ్చితంగా సీరియస్ ఆస్పిరెంట్లు మినిమం చాలా ఎక్కువ మంది అవుతున్నారు. కాబట్టి పోటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు అనుకున్న పోస్టు రావాలి అంటే మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలి. మీ ప్రిపరేషన్ ఇంకా బాగా ప్రిపేర్ అయితేనే కానీ ఈ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కానీ మీకు రాదు. తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు ఇవ్వాలి? ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చూసినట్లయితే మీకు మెయిన్స్ ఎగ్జామ్ ముందు ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో పోస్ట్ ప్రిఫరెన్స్ ఆప్షన్ ఓపెన్ అయితే నేను మన ఛానల్ ద్వారా మీకు మరొక వీడియో చేసి ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మనం చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా నేను చెప్తాను. చాలామంది పోస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు ఇవ్వాలని అడుగుతున్నారు. బిఫోర్ మెయిన్స్ ఎగ్జామ్ చాలా కామెంట్ సెక్షన్లో ఇదే క్వశ్చన్ ఉంది. అయితే ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మీరు ఎగ్జిక్యూటివ్ పోస్ట్లా, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లా అనేది క్లియర్గా చూసుకొని ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఎలా ఉన్నాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఎలా ఉన్నాయి, కొన్ని పోస్టులు జోనల్ వైజ్గా ఉన్నాయి, కొన్ని పోస్టులు స్టేట్ వైడ్గా ఉన్నాయి అనేది క్లియర్గా మీరు ఏ పోస్ట్ అయితే మనకి సూటబుల్ అవుతుంది అనేది క్లియర్గా మీరు తెలుసుకోండి. వీటన్నిటికి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నేను మీకు బిఫోర్ వీడియోస్లో నేను వాటి యొక్క జాబ్ ప్రొఫైల్స్ ఎలా ఉంది అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి? ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో మనకి ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయంటే 52 టైప్స్ పోస్టులు ఉన్నాయండి. 52 రకాల పోస్టులు ఉన్నాయండి. ఓకేనా? అది అవ్వచ్చు, ఎగ్జిక్యూటివ్ పోస్టులు అవ్వచ్చు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అవ్వచ్చు. ఎగ్జిక్యూటివ్ పోస్టులో మనకి డిప్యూటీ తహసీల్దారు, మున్సిపల్ కమిషనరు, నెక్స్ట్ మనకి సబ్ రిజిస్టరు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టరు, లేబర్ ఆఫీసర్సు, కార్పొరేట్, ఇవన్నీ కూడా మనకి కోఆపరేటివ్ సొసైటీస్ ఇలావన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఏఎస్ఓ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, సీనియర్ ఆడిట్ ఆఫీసరు, ఇలా చాలా రకాల పోస్టులు కూడా ఉన్నాయి. అవి మీకు నోటిఫికేషన్లో 52 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత ఏ పోస్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ పోస్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది మీరు క్లియర్గా పోస్ట్ వైజ్గా మీరు క్లియర్గా తెలుసుకొని ఒక నోట్బుక్లో కానీ లేకపోతే ఒక దగ్గర క్లియర్గా నోట్ చేసుకొని మీకు ఏది సూటబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ తహసీల్దార్ ఉన్నారు. ఈ డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ ఎలా ఉంటుందంటే మీకు ప్రజల్లో మీకు డ్యూటీ ఎక్కువ ఉంటుంది, అంటే ప్రజా సేవలో ఎక్కువ ఉంటారు. అయితే ఇక్కడ ఏముంటుంది, వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మంచి నేమ్ వస్తుంది, సొసైటీలో మంచి నేమ్ వస్తుంది కాబట్టి, కానీ వర్క్ ప్రెజర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం పీస్ఫుల్గా ఉండదు. అదే సీనియర్ ఆడిటర్ కానీ లేకపోతే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇవేంటంటే ఆఫీస్ డ్యూటీలో వర్క్లు ఉంటాయి, ఎటువంటి వర్క్ ప్రెజర్ ఉండదు, నార్మల్గా మీరు టైంకి వెళ్ళి టైంకి వచ్చడం ఉంటుంది. ఇది అదే సబ్ రిజిస్టర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇంకేదైనా మీరు సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా ఏదైనా సబ్ రిజిస్టర్ కానీ లేకపోతే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కానీ సీనియర్ ఆడిటర్ని చూస్ చేసుకుంటే మీకు కొంచెం ఫ్రీగా పీస్ఫుల్గా ఉంటుంది. తర్వాత మెయిన్స్కి మళ్ళీ అప్లై చేయాలా? అయితే చూడండి, మెయిన్స్కి మళ్ళీ అప్లై చేయ అవసరం లేదు. ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడాను మీకు పోస్ట్ ప్రిఫరెన్స్కి వెబ్ ఆప్షన్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఓపెన్ అవుతుంది. అప్పుడు మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు తప్పించి మెయిన్స్కి మీరు మళ్ళీ అప్లై చేయవలసిన అవసరం లేదు. ఇటు ఎవరు కూడా కంగారు అవ్వద్దు. అదేవిధంగా సర్టిఫికేట్స్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి? మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ వెబ్ ఆప్షన్ ఓపెన్ అయినప్పుడు అక్కడ మీకు ఏమేమి ఇస్తారు, ఏ సర్టిఫికేట్స్ కావాలంటారా, లేకపోతే అక్కడ మీకు ఆ ఆప్షన్ ఓపెన్ అయితే కానీ ఎప్పుడు అప్లై చేయాలి అనేది, ఏ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి అనేది కూడా ఎవరికి క్లారిటీ ఉండదు. ఆ వెబ్ ఆప్షన్ ఓపెన్ అయినప్పుడు నేను క్లియర్గా మీకు ఆ వీడియో చేస్తాను. అదే ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఆప్షన్ ఓపెన్ అయినప్పుడు మీకు క్లియర్గా డీటెయిల్డ్ ఏ సర్టిఫికేట్లు ఉండాలి, ఎలా అప్లోడ్ చేయాలి, వాటి యొక్క డీటెయిల్స్ అనేది నేను ఆ ఆప్షన్ ఓపెన్ అయినప్పుడు మీకు మళ్ళీ చెప్తాను. తర్వాత అర్హత బట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ మారిపోతుందా? ఇక్కడ చూడండి, చాలామంది
ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అంటే ఎనీ డిగ్రీ అంటే సరిపోతుంది అని చాలామంది అనుకుంటున్నారు. అయితే అది ఒక 70% ఓకే. ఎనీ డిగ్రీ అనేది అన్నిటికీ కాదండి. మీకు చెప్తాను చూడండి. ఏఎస్ఓ ఉందండి. ఏఎస్ఓ చూసినట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండి. ఇది మనకి ఎలా ఉంది, లాలో జిఏడిలో ఉంది. అంటే మీకు సెక్రటరీలో జాబ్ ఉంటుంది, అదేవిధంగా లా డిపార్ట్మెంట్లో ఉంటుంది, అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చేసినప్పుడు మీకు కామర్స్ కానీ ఎకనామిక్స్ కానీ అడుగుతాడు. లా డిపార్ట్మెంట్లో అయితే మీకు లా గురించి అడుగుతాడు. సీనియర్ ఆడిట్ ఆఫీసర్లో చూసినట్లయితే ఎనీ డిగ్రీ అడుగుతున్నాడు. అంటే మీకు డిగ్రీ బట్టి మీ అర్హత బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ ఎకనామిక్స్, బీఎస్సీ లా, ఎనీ డిగ్రీ కొన్ని ఉన్నాయి. మీకు ఎనీ డిగ్రీ అనేది కొన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ లా అనేది ఓన్లీ ఆ లా పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మీరేంటంటే మీ డిగ్రీ క్వాలిఫికేషన్, ఆ డిగ్రీలో బీఎస్సీ ఎకనామిక్స్ అడిగాడా, లేకపోతే బీఎస్సీ కామర్స్ అడిగారా, లేకపోతే బీఎస్సీ ఫైనాన్స్ అడిగాడా, ఇలా మీరు చూసుకోండి. అవేవి లేకపోతే ఎనీ డిగ్రీ అని మెన్షన్ చేశారనుకోండి, మీరు హ్యాపీగా ఆ పోస్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. మీకు ఇన్ కేసు ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ ఎకనామిక్స్ అడిగి మీ దగ్గర బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ మ్యాథ్స్ ఉందండి, మీరు ఆ పోస్ట్కి అప్లై చేశారనుకోండి, అప్పుడు మీకు ఆ పోస్ట్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీ డిగ్రీ ఏదైతే ఉందో దానికి సూటబుల్ ఉన్న పోస్టులు మీరు చూస్ చేసుకోవాలి. ఇది చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. చాలామంది కొన్ని పోస్టులు ఉంటాయి, అవి కొంచెం బాగున్నాయని మీకు క్వాలిఫికేషన్ లేకపోయినా పెట్టేస్తారు. క్వాలిఫికేషన్ మీన్స్ మీకు బీఎస్సీలో ఆ సబ్ సబ్జెక్టు లేకపోవడం వల్ల మీరు చాలామంది మిస్ అవుతున్నారు. మిస్టేక్స్ని ఎడిట్ చేసుకున్న ఆప్షన్ ఇస్తారా? అయితే చూడండి, మీకు పోస్ట్ ఆల్రెడీ మీకు ప్రిలిమ్స్లో మీరు మిస్టేక్స్ని ఎడిట్ చేసుకున్న ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు అలా ఆప్షన్ ఇస్తారా లేదా అనేది అది ఓపెన్ అయినప్పుడు మీకు అందరికీ ఓపెన్ అయినప్పుడే చెప్పగలుగుతాము. అదేవిధంగా అయితే మిస్టేక్స్ని ఎడిట్ చేసుకున్న ఆప్షన్ మ్యాక్సిమం 90% ఉండదు. ఇన్ కేస్ 10% ఛాన్స్ ఉంటే మీరు ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే పోస్ట్ ప్రిఫరెన్స్ కోసం మీకు ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఏమైనా మళ్ళీ మీకు మిస్టేక్స్ ఎడిట్ చేసుకున్న ఆప్షన్ ఇస్తే మీరు యాజ్ యూజువల్గా మీ మిస్టేక్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జోన్లో రిజర్వేషన్ చూసుకోవాలా? ఎస్, మీరు జోన్లో రిజర్వేషన్ చూసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 1లో ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఈ పోస్టులు కాదు. జోన్ 1లో బీసీఏకి ఒక పోస్ట్ ఉందండి, ఇంకెవ్వరికి పోస్ట్ లేదు. జోన్ 1లో నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్ డీటీ అనుకుందాం, డిప్యూటీ తహసీల్దార్లో బీసీ, ఇది ఎగ్జాంపుల్ అండి, క్లియర్గా చెప్తున్నాను. మీకు అఫీషియల్లో పీడిఎఫ్లో నోటిఫికేషన్లో పోస్టులు వేరేగా ఉన్నాయని మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 1లో బీసీఏలో ఒక పోస్ట్ ఉందండి. నేను ఆ జోన్ 1 ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 1 అంటే ఏంటి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. నాది విశాఖపట్నం కదా, నేను జోన్ 1కి అప్లై చేస్తాను అనేసి నా కేటగిరీ ఏదో బీసీడీ అనుకోండి. అప్పుడు నేను ఇందులో అప్లై చేసుకున్న నాకు ఏమవుతుంది, నాకు పోస్ట్ రాదు. ఎందుకంటే బీసీఏలో ఉంది పోస్ట్, బీసీడీలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్సీ వాడిని అనుకోండి, అక్కడ బీసీఏలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓసీ వాడిని అనుకోండి, అక్కడ బీసీఏలో పోస్ట్ ఉంది. అది ఓసీలో ఉందనుకోండి, అక్కడ బీసీఏ వాడు కూడా ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా? ఓపెన్లో ఉందనుకో ఎవరైనా కొట్టుకోవచ్చు. అదే సబ్ క్యాస్ట్లో ఉందనుకోండి వాళ్ళకి మాత్రమే పోస్ట్ ఇస్తారు. అది క్లియర్గా చూడండి. అందువల్ల మీరు జోన్లో రిజర్వేషన్ ఖచ్చితంగా చూసుకోవాలి. ఇందులో హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది, వెర్టికల్ రిజర్వేషన్ ఉంటుంది. మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చూడాలి. తర్వాత ఇక్కడ క్లియర్గా చూడండి, మున్సిపల్ కమిషనరు, సబ్ రిజిస్టరు, డిప్యూటీ తహసీల్దారు, అసిస్టెంట్ ల్యాబ్ ఆఫీసరు, అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్, ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అండి. వీటి యొక్క ఏజ్ క్రైటీరియా ఇది. వీటి యొక్క శాలరీస్ కూడా 45,000. ఇలా చూడండి. ఇక్కడ మీకు చూసినట్లయితే మున్సిపల్ కమిషనర్ ఏంటండి, మల్టీ జోన్, అంటే ఏ జోన్ వల్లనే అప్లై చేసుకోవచ్చు. ఇది జోనల్ వైజ్గా పోస్ట్ అండి. మిగతావన్నీ ఇది క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మీకు అసిస్టెంట్ రిజిస్టర్ చూసినట్లయితే అసిస్టెంట్ రిజిస్టర్ కావచ్చు, ప్రొబేషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఇలా ఉన్నాయండి. ఇవేంటంటే జోనల్ వైజ్ పోస్టులు. ఇవేంటంటే ఫిజికల్ రిక్వైర్మెంట్, ఆల్రెడీ ఎస్సీ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి, మీరు చూసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా మనకి
ఏపీఎస్సి గ్రూప్ 2 అభ్యర్థుల యొక్క డౌట్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఆన్సర్ చేస్తాను. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.